అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. ముఖానికి మాస్క్, మెడలో కండువ, కాళ్లకు రబ్బరు చెప్పులు. గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతూ అన్ని వార్డులు కలియ తిరుగుతూ అక్కడున్న పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అంతేనా, అక్కడున్నటువంటి సిబ్బంది టైంకి వస్తున్నారా లేదా, ఇక్కడ ట్రీట్మెంట్ ఎలా ఉందమ్మా, టాయిలెట్స్ అవి బాగానే ఉంటున్నాయా, ట్రీట్మెంట్ బాగానే అందుతుందా, ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయా అని కొంతమంది పేషెంట్స్తో మాట్లాడుతున్న దృశ్యాలు కూడా సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. ఇంతకీ ఈ వ్యక్తి ఎవరు, ఇంత సడన్గా హాస్పిటల్కు వచ్చి అన్ని విజిట్ చేస్తున్నారు అనే డౌట్ సిబ్బందికి వచ్చింది. వెంటనే సీసీటీవీ రికార్డ్ అవుతున్నటువంటి దృశ్యాలు చూసి కంగు తిన్నారు, ఉరుకులు పరుగులు పెట్టారు. ఇంతకీ వచ్చింది ఎవరు అనుకుంటే అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ గారు. 28వ తేదీన ఒక ప్రభుత్వ కార్యక్రమానికి వచ్చిన ఆయన గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రి పరిస్థితి ఏంటో చూసొద్దామని చెప్పి ఇలా ఒక సాధారణమైన వ్యక్తిగా అక్కడికి వెళ్ళారు. జిల్లా కలెక్టర్ ఆసుపత్రికి ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు అంటే మనందరికీ తెలుసు, సినిమా స్టైల్లో అందరూ అలర్ట్ అయిపోతారు, ఉరుకులు పరుగులు పెట్టేస్తూ ఉంటారు. ఎక్కడా లేనటువంటి శుభ్రత, ఎక్కడా లేనటువంటి హంగు ఆర్భాటాలు కనిపిస్తూ ఉంటాయి. అందరూ ఏదో ప్రేమగా పేషెంట్స్తో మాట్లాడుతున్నట్టు నటించేస్తూ ఉండటం కొన్ని చోట్ల మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి సినిమాటిక్ సీన్లు రిపీట్ అవ్వకుండా ఒక సాధారణమైన పరిస్థితి, సాధారణమైన వ్యక్తిగా వెళ్ళి తెలుసుకుంటే బాగుంటుంది. అప్పుడే ఒక చేంజ్ అనేది వస్తుంది, అప్పుడే నిజంగా ప్రజలకు న్యాయం జరుగుతోంది అనే ఒక మంచి ఆలోచనతో ఈ జిల్లా కలెక్టర్ గారు ముఖానికి మాస్క్ వేసుకొని, మెడలో కండువా వేసుకొని, కాళ్ళకు రబ్బర్ చెప్పులు వేసుకొని ఒక ఆర్డినరీ పర్సన్ లాగా వెళ్తూ అందరితో మాట్లాడటం, అక్కడున్న పరిస్థితులను క్షుణ్ణంగా చూసి ఆయనే స్వయంగా తెలుసుకున్నటువంటి పరిస్థితి. అయితే వచ్చింది మనిషి, సాధారణ మనిషి కాదు, జిల్లా కలెక్టర్ అని తెలుసుకున్న తర్వాత ఒక్కసారిగా గుండె గుబేల మంది అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి. ఇక్కడికి వచ్చిన జిల్లా కలెక్టర్ ఏ అంశాలు ఫోకస్ చేశారో, ఆయన దృష్టిలో ఎలాంటి నిర్లక్ష్యాలు బయటపడ్డాయో, ఆ తర్వాత మనకి ఎలాంటి ఆర్డర్స్ వస్తాయో అనేటటువంటి టెన్షన్ వీళ్ళలో మొదలైంది. ఇక్కడ జిల్లా కలెక్టర్ గారు చేసినటువంటి ఈ గొప్ప పని ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తూనే ఉన్నారు. నిజానికి ప్రభుత్వ ఆసుపత్రులు ఎందుకు వెళ్తాం, మన దగ్గర డబ్బులు లేక, మనకున్నటువంటి ఆరోగ్యాన్ని బాగు చేసుకోవాలి, ఇది మనకు అందుబాటులో ఉండేటటువంటి హాస్పిటల్ అనేటటువంటి ఒక నమ్మకం, భరోసాతో వెళ్తూ ఉంటాం. కానీ కొన్ని రాష్ట్రాల్లో, కొన్ని జిల్లాల్లో, కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరిస్థితులు చాలా అధ్వానంగా ఉంటున్నాయి. అక్కడ అన్నీ ఉన్నట్టే కనపడతాయి కానీ ఏ ఎక్విప్మెంట్ పనిచేయదు. సిబ్బంది ఉంటారు కానీ పేషెంట్స్ని సరైన వేలో ట్రీట్ చేయరు. ఏమైనా అడిగితే ఉండవమ్మా, వస్తున్నాం, మీరొక్కరే కదా ఇక్కడ బోల్డ్ మంది పేషెంట్లు ఉన్నారు, అందరినీ చూడొద్దా అని ఒక్కొక్కసారి మాటలు కూడా విసిరేస్తూ ఉంటారు. దీంతో ఎంతోమంది నొచ్చుకునే పరిస్థితులు కూడా ఉంటాయి. పై అధికారులకు, హాస్పిటల్ మేనేజ్మెంట్కి ఈ విషయాలు తీసుకెళ్ళినా ఇక్కడ అలా ఉంటుందమ్మా, మాకు హెక్టిక్గా ఉంటుంది, ఇక్కడ ఉన్న ఒత్తిడి అలాంటిది, కాస్త ఓర్చుకోవాలి కదా, బెడ్స్ లేవు, పేషెంట్లు ఉన్నారు కదా అని ఇలా నిర్లక్ష్యపు సమాధానాలు కూడా చెప్తూ ఉంటారు. కొన్ని చోట్ల సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తూ ఉంటారు. డబ్బులు ఇస్తే కానీ అక్కడ పని చేసి పెట్టరు, పేషెంట్కి వాళ్ళు సర్వీస్ ఇవ్వటానికి కూడా ఇష్టపడరు. ఇలాంటి ఎన్నో అవకతవకలు, నిర్లక్ష్య పరిస్థితులు మనం చూస్తూనే ఉంటాం ప్రభుత్వ ఆసుపత్రుల్లో. అయితే ఈ జిల్లా కలెక్టర్ గారు వాటిపైనే పెద్ద ఫోకస్ పెట్టారు, పెద్ద మనసుతో అని చెప్పాలి. అందుకే ఒక సాధారణమైన వ్యక్తిగా వెళ్తే అక్కడ వాస్తవ పరిస్థితులు తనకు కళ్ళకు కట్టినట్టు తనకే కనపడతాయి. అప్పుడు ఇక్కడ ఎలాంటి ఇబ్బందులున్నా వాటిని కరెక్ట్ చేయొచ్చు, అందరినీ అలర్ట్ చేయొచ్చు అనే మంచి ఉద్దేశంతో ఆయన చేసిన ఈ ఇన్స్పెక్షన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మొత్తానికి మాత్రం అక్కడున్న సిబ్బంది మాత్రం ఫస్ట్ ఉరుకులు పరుగులు పెట్టారని చెప్పొచ్చు. ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారు మనపై ఎలాంటి రిపోర్ట్ ఇస్తారు, ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా, ఇక్కడ మన నెగ్లిజెన్సీ ఉంటే మనకి యాక్షన్ తప్పదా అనేటటువంటి టెన్షన్ కూడా సిబ్బందిలో మొదలైంది. ఇక్కడనే కాదు, ఏ చోటైనా ప్రభుత్వ ఆసుపత్రులు ఖచ్చితంగా ప్రజలకు వైద్య సేవలు అందించడానికే ఉన్నాయి. అది వాళ్ళ బాధ్యత. గవర్నమెంట్ వాళ్ళకి ఇస్తున్నటువంటి శాలరీస్కి వాళ్ళు ఖచ్చితంగా పబ్లిక్కి గుడ్ వేలో, రైట్ వేలో సర్వీస్ చేయాల్సిందే. కానీ కొన్ని చోట్ల మాత్రం కాసులకు కక్కుర్తి పడిన వాళ్ళని చూస్తాం, నిర్లక్ష్యంగా వ్యవహరించిన వాళ్ళని చూస్తాం, మాకేంటిలే అన్నట్టు వ్యవహరించే ధోరణి కూడా చూస్తాం. అలాంటి పరిస్థితులు మీ ప్రాంతంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనపడితే ఇమీడియట్గా మీరు ఈ లింక్ చూస్తున్న వాళ్ళు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఖచ్చితంగా ఉన్నతాధికారుల దృష్టికి మేము కూడా తీసుకువెళ్తాం. ఈ జిల్లా కలెక్టర్ చేసినట్టే అన్ని
ప్రాంతాల్లో కలెక్టర్లు ఉన్నతాధికారులు ఇలా ప్రజల కోసం ఆలోచించి ఇలాంటి గొప్ప పనులు చేయాలి. సడన్గా విజిట్ చేయాలి, హాస్పిటల్లో పరిస్థితులు తెలుసుకోవాలి. ఆ తర్వాతే ఇక్కడ ఒక మంచి చేంజ్ అనేది కనపడుతూ ఉంది. మాలాంటి పేదలకు మెరుగైన వైద్యం అందటానికి సహాయపడుతుంది అనేటటువంటి అభిప్రాయాలు కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్నాయి. నిజానికి జిల్లా కలెక్టర్ ఈ హాస్పిటల్లో తనిఖీలకు వస్తున్నారు అని తెలియగానే ప్రోటోకాల్ ప్రకారం అందరూ అలర్ట్ అయిపోతారు. ఎక్కడా లేని శుభ్రత కనపడుతూ ఉంటుంది, ఎక్కడా లేని ఒబీడియంట్, ఎలా అయితే సిబ్బంది పేషెంట్స్ పట్ల చాలా ప్రేమ వలకబోస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా అక్కడ ఇన్స్పెక్షన్ ఎఫెక్ట్ అనమాట. అధికారులు తనిఖీలకు వస్తున్నారంటే ఇప్పటి వరకు కనబడలేనటువంటి దృశ్యాలు, హడావిడి, ఈ సినిమా సీన్ రిపీట్లు అన్నీ అప్పుడు కనబడతాయి. కానీ ఒక సాధారణమైనటువంటి వ్యక్తిగా వెళ్తేనే అసలు పేషెంట్లు కూడా చాలా ఓపెన్గా మనతో మాట్లాడతారు. అక్కడున్న పరిస్థితులు మనం తెలుసుకోవడానికి బాగుంటుంది అని ఒక మంచి ఆలోచనతో అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ గారు చేసిన ఈ గొప్ప ప్రయత్నం ప్రతి ఒక్క నెటిజన్ కూడా తీవ్రంగా ప్రశంసిస్తున్నారు. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ సార్ అంటూ కామెంట్స్ కూడా చేస్తున్నారు. అలానే మా జిల్లాలో ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలాంటి సమస్యలు ఉన్నాయి సార్, దయచేసి ఫోకస్ పెట్టండి, ఇక్కడున్న కలెక్టర్లు కూడా ఇలాగే ఉంటే బాగుంటుంది, ఇలాంటి అభిప్రాయాలు చాలా వ్యక్తమవుతున్నాయి. ఇక విశాఖ కేజీహెచ్ హాస్పిటల్ వరకు వస్తే ఇది ఉత్తరాంధ్రకి పెద్ద ఆసుపత్రి. ఇందులో చాలా నిర్లక్ష్యాలు కనపడుతూ ఉంటాయి. అప్పుడప్పుడు కొంత నెగ్లిజెన్సీ, సెక్యూరిటీ లోపాల వల్ల కూడా పిల్లలు తారుమారు చేయడం, వాళ్ళ పిల్లల్ని వీళ్ళ పిల్లలకి ఇవ్వటం ఇలాంటివి చూస్తాం. లేకపోతే బయట నుంచి వచ్చి పిల్లల ముఠాలు తల్లి ఒడిలో ఉన్నటువంటి పిల్లల్ని, తల్లి పక్కలో ఉన్నటువంటి పిల్లల్ని కూడా మాయ చేసి తీసుకెళ్ళిపోయిన సందర్భాలు, చేతివాటం ప్రదర్శించడం, లంచాలు ఇస్తేనే కానీ పేషెంట్లకు పని చేయలేనటువంటి పరిస్థితులు, ఇలా చాలా చోట్ల, ఒక్క విశాఖనే కాదు చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఇలా అధికారులు ప్రజల కోసం ఆలోచించాలి. నిజంగా పబ్లిక్ సర్వీస్ అంటే ఇదే అనేటటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. రియల్లీ అనంతపురం జిల్లా కలెక్టర్ గారు చేసినటువంటి ఈ గొప్ప పనికి మనం కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. రియల్లీ సార్, మరి గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో మీరు చూసిన వాస్తవాలకి ఎలాంటి రియాక్షన్ ఉంటుందో అని కూడా అందరూ అడుగుతున్నారు. మరొక వైపు మా జిల్లాల్లో కూడా ఇలాంటి సిస్టమ్ రావాలి, ఇలా ప్రభుత్వ ఆసుపత్రులు కల తప్పి ఉన్నటువంటి సిస్టమ్ని మళ్ళీ కరెక్ట్ చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేలాగా అందుబాటులోనికి సేవలు తీసుకురావాలి అనేటటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి ఈ వీడియో పైన అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ గారు చేసినటువంటి ఈ గొప్ప ప్రయత్నం పైన మీరేమంటారో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి.